నెల్లూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు ఎంపీపీలు జెడ్పీటీసీలు వారి గళం వినిపించారు. స్థానికంగా ఉన్న సమస్యలపై సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రతిసారి జిల్లా పరిషత్ సమావేశంలో చర్చిస్తున్నామే తప్ప అధికారులు సరైన విధుల్లో స్పందించడం లేదన్న ఆవేదన వారిలో కనిపించింది. ఈ నేపథ్యంలో అధికారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు మెజారిటీ వైసీపీ సభ్యులున్నారు. ఎమ్మెల్యేలంతా టీడీపీ సభ్యులు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానిక నేతల సమస్యలు పెద్దగా పరిష్కారం కావటం లేదన్న వాదన ఇక్కడ వినిపించింది. కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు తల్లి వందనం కింద ప్రతి బిడ్డకి ఈరోజు 15,000 రూపాయలు మన నారా లోకేష్ బాబు గారు అందిస్తున్నారు. ఈరోజు తల్లులందరూ కూడా మేము డోర్ టు డోర్ వెళ్తుంటే చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే తల్లికి భారం పడకుండా ప్రతి బిడ్డకు కూడా ఈరోజు లోకేష్ బాబు గారు చదివించే అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మన దగ్గర ఆ ప్రాబ్లం ఉంది. దాని గురించి రికవరీ మీద కూడా బాగా ఫోకస్ చేశాము. ఇంకా 1-2 నెలల్లో మీ దగ్గర కూడా శ్రీనిధి స్టార్ట్ అవుతుంది. శ్రీనిధి ద్వారా లోన్స్ ఇప్పించేటటువంటి ప్రాసెస్ కల్వాయి మండలం 1-2 months లో మేము స్టార్ట్ చేస్తాం సార్. మేడం 1-2 రోజులు 1-2 నెలలు దాడుతున్నాను, సంవత్సరాలు దాడుతున్నా. నేను సంవత్సరాల నుంచి కూడా మనం ఎందుకు పట్టించుకోవటం లేదు? ఆ విధంగా బ్లాక్ చేసిన వాళ్ళని వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకొని రికవరీ చేయలేకపోతున్నారు? మీరు రికవరీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాను సార్. రికవరీ వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం సార్. నెక్స్ట్ 1-2 months లో వాళ్ళు కట్టిన తర్వాత మనం స్ట్రీమ్ లైన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కట్టడం 1-2 రోజులు కాదు, మీరు చెప్తున్నారు కానీ 1-2 రోజులు కాదు. నేను గత 5 సంవత్సరాల నుంచి సార్ ఉన్నారు, నేను ఆడుతున్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి కావడం లేదు. ఆ కట్టడం ఎవరు వాళ్ళ మీద ఎందుకు సీరియస్ గా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? 4-5 గ్రామాలు మేడం, 4-5 గ్రామాలు. గ్రామాలపల్లి, నోమలపల్లి, దాసూరు, 2 గ్రామాలు ఉంటాయి. అదైతే ఇష్యూ ఉంది సార్, మా నోటీస్ లో ఉంది. నెక్స్ట్ మీటింగ్ నాటికి మేము ఖచ్చితంగా దానికి సంబంధించి లోన్స్ కలువాయి మండలంలో స్టార్ట్ అయ్యే విధంగా చూస్తున్నాం. గణసైగా కూడా 33 మంది చేస్తున్నారు సార్. దీని మీద ల్యాబ్స్ అది చర్యలు తీసుకుంటే ఇంకా ఎక్కువ మంది చేయాలి. ఎందుకంటే లక్షలు లేదు సార్, 12 పాపులేషన్ ఉండేది. గవర్నమెంట్ కాలేజీ లేదు సార్, ఇది ఇంటర్మీడియట్ కాలేజీ లేదు. కానీ ఇది కనుక చర్యలు తీసుకుంటే స్కూల్ ఒకసారి విజిట్ చేయండి సార్. సమరైన ఒకసారి విజిట్ చేస్తే దాని పరిస్థితి అర్థం అవుతుంది సార్. కల్వాయి స్కూల్ని డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎవరైనా విజిట్ చేసి దానికి ఉండే సమస్యలు ప్రధానమైన స్కూల్ సార్ ఉండేది కల్వాయి. నాకు ఎలిజిబిలిటీ హై స్కూల్కి కూడా ఎలిజిబిలిటీ లేదు, నాడు వీళ్ళు పెట్టుకోమని చెప్పేసి నా ఎక్స్ప్రెషన్ నాకు రిపీట్ చేశారు. దయచేసి దానికి ఏ ఫండ్స్ పెడతారో కానీ మర్రిపాడు హై స్కూల్లో వరకు ఖచ్చితంగా లెవెలింగ్ అయినా చేయడమా, లేకపోతే సీసీ రోడ్ చేయడమా, లేకపోతే ఒక 4 సీట్లు పడ్డా కూడా లోపల పోలేదు. అది పరిస్థితి. తర్వాత నాగూరు కంప సముద్రం పిల్లర్స్ వేసి 4 డేట్ కింద మా గ్రాంట్ని వేరే స్కూల్కి పంపించుంటారు. 32 lakhs శాంక్షన్ అయితే అది మీ పేరులో కాదు సార్, సార్ మీ పేరులో కాదు, అది ముందు జరిగినట్టుంది. ఇప్పుడు దయచేసి ఆ పిల్లర్స్ చేసిన దాన్ని కూడా అన్ని కమ్ములు పెట్టున్నారు. వీటి మీద పిల్లలు ఆడుకోవడం వాటిలో వీటిలో కూడా పడేదంటే చాలా దెబ్బలు కూడా దొరుకుతాయి. మీ దృష్టి కూడా తీసుకొచ్చిన సార్ నేను. దయచేసి ఒక 2 లక్షలు పెట్టుకున్నారు ఈ మధ్య. ఆ 2 లక్షలు వాళ్ళు కూడా చేయలే. ఆ పిల్లర్స్ సరిపోతుంది. ఆ 2 లక్షలు స్టెప్ బై స్టెప్ ఎక్కడైనా కూడా జిల్లాలో ఆగిపోయి ఫండ్స్ పెట్టి పూర్తి చేస్తారు. ఎనుగుపడ్డ ప్రాంతం సార్ మనం పరిపాలన దయచేసి అది పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఎస్ఎస్ఏ గారు ఏది వచ్చినా కూడా ముందు మాది మెట్ట ప్రాంతం ఏరియాలో ఫండ్స్ పెట్టండి. వీళ్ళకి మాకు పోల్చండి, డబ్బు తీసి మా కింద మా ఆత్మ నియోజకవర్గం కింద పెట్టారు, ఉదయగిరి కింద పెట్టారు, రామూరి కింద పెట్టారు. చూడండి ఇక్కడ 100 కోట్ల వాళ్ళు పెట్టున్నారు. మాకు వచ్చి 10 కోట్లు 5 కోట్లు వాళ్ళు కావాలని చదవండి, మీరు గారు గుర్తు చేసుకోండి. వాస్తవంగా నేషనల్ లెవెల్లో U-Days ప్లస్ పోర్టల్ ఉంటుంది. స్కూల్ వైజ్ చదువుతున్నటువంటి చిన్నాల డీటెయిల్స్ ఈ U-Daysలో ఉంటుంది. ఆ U-Days నుంచి స్వీకరించి స్టేట్ లెవెల్లో బెనిఫిషరీస్ లిస్ట్ ఐడెంటిఫై చేసి స్టేట్ నుంచి డైరెక్ట్గా తల్లుల అకౌంట్కి జమ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు, అలానే అనేక మంది గౌరవ శాసనసభ్యులు కూడా మాకు మా కాన్స్టిట్యున్సీ వైజు మండల వైజు డేటా కావాలి అని అడిగారు. దాని మీద నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ దగ్గర అవైలబిలిటీ ఉంటుందని చెప్పి వామా పీడీ గారితో, డిపిఓ గారితో, సిఈఓ గారితో మాట్లాడడం జరిగింది. అయితే సిఈఓ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అబ్దుల్ హఫీజ్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాలో ఇదంతా కూడా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ద్వారా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయటం, అలానే ఎవరైనా సరే బెనిఫిషరీ ఎవరు ఎలిజిబుల్, ఎవరు ఇన్ఎలిజిబుల్ అయితే ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అలానే ఎవరికన్నా ఎలిజిబిలిటీ ఉండి పడకపోతే మళ్ళీ సచివాలయం ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది.
గౌరవ మంత్రివర్యులు ఆ రోజు ఆత్మకూరులో రివ్యూ మీటింగ్ కావాలి అని అడిగితే ఏ గ్రామ సచివాలయానికి ఆ గ్రామ సచివాలయం లాగిన్లో డీటెయిల్స్ ఆ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి చిన్నాల యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నవి, కానీ మండల లెవెల్ కానీ జిల్లా స్థాయి కానీ బెనిఫిషరీస్ డీటెయిల్స్ లేవు. దీని మీద స్టేట్ ఐటీ వాళ్ళతో కూడా 1-2 సార్లు మాట్లాడడం జరిగింది. ఆ రోజు మంత్రివర్యులు అడగడం వలన ప్రతి గ్రామ సచివాలయం నుంచి మేము డేటా తెప్పించి కన్సాలిడేట్ చేసి మండల వైజ్ కన్సాలిడేట్ చేసి ఆ రోజు సాయంత్రము గౌరవ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారికి చేర్చడం జరిగింది. అంటే వాస్తవంగా మండల లాగిన్లో కానీ జిల్లా లాగిన్లో కానీ ఈ బెనిఫిషరీస్ డీటెయిల్స్ లేవని చెప్పి ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల గారికి తెలియపరుస్తున్నా. ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు కూడా నేను స్టేట్ అథారిటీస్తో మాట్లాడాను, 2-3 డేస్లో కలెక్టర్ గారు లాగిన్లో ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు అయితే ఆ బెనిఫిషరీస్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మాకు అందుబాటులో లేవని చెప్పి గౌరవ సభ్యులు